అకాల వర్షాలు మరోసారి రైతుల్ని నిండా ముంచాయి. మోంతా ప్రభావం నుంచి తేరుకోకముందే అన్నదాతలపై వరుణుడు విరుచుకుపడ్డాడు. ఆరుగాలం శ్రమించిన కర్షకుడు చేతికొచ్చిన పంటను అమ్ముకుందామని మార్కెట్లోకి తెస్తే వర్షానికి కష్టమంతా తడిసిపోయింది. కళ్ల ముందే ఆగమైన పంటల్ని చూసి లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. మొంతా తుపాను గాయం నుంచి కోలుకోకముందే రాష్ట్ర రైతులపై అకాల వర్షాల పిడుగుపడింది. చేతికొచ్చిన పంటలు తడిసి అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. హుజురాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షానికి మార్కెట్ యార్డుల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడవడంతో సాగుదారులు ఆవేదన చెందుతున్నారు. సిరిసపల్లిలో రాజన్న చెరువు వద్ద ఆరబోసిన వరిధాన్యం భారీ వర్షానికి చెరువులో కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సుమారు గంటపాటు కురిసిన జోరువానకు మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రంలో వడ్లు మక్కలు కొట్టుకుపోయాయి. ఆరుగాలం కష్టం అరగంటలో తుడిచిపెట్టుకుపోయిందని బాధిత రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులు స్పందించి తడిసిన పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసి వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. రైతులు శ్రమించి సాగు చేసిన పంటను తీరా అమ్ముకుందామని మార్కెట్కు తీసుకొస్తే తేమ ఎక్కువగా ఉందనటంతో యార్డుల్లో ఆరబోసుకున్నారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో మక్కలు తడిసి ముద్దయిపోయాయి. వాననీటి ప్రవాహంలో మొక్కజొన్నలు కొట్టుకుపోవడం చూసి తల్లడిల్లిపోయారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం వల్ల టార్పాలిన్లు కప్పుకునే సమయం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు మొక్కజొన్న రాసులపై పట్టాలు కప్పినా కింది నుంచి వరద నీరు పోయి తడిసిపోయాయి. తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రైతులు విలవిల్లాడుతున్నారు. తెరిపివ్వకుండా పడుతున్న వానలతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. హనుమకొండ, కాజీపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, జనగామ, స్టేషన్ గన్పూర్లో కుండపోతగా వరుణుడు ప్రతాపం చూపాడు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి పంటలు వరదార్పణమయ్యాయని ఆవేదన చెందుతున్నారు. ఎనుమాముల పత్తి మార్కెట్లోని పత్తి బస్తాలు నీటిలో తడిసి నానిపోయాయి. అసలే తేమ ఉందనే సాకుతో మద్దతు ధర రాని పరిస్థితుల్లో అకాల వర్షంతో కష్టాలు రెట్టింపయ్యాయని ఆవేదన చెందుతున్నారు. యంత్రాంగం ఆదుకోకుంటే ఆగమవుతామని చెబుతున్నారు. అయ్యని ఏదైనా ఇదే నమ్ముకొని పోదాంరా బతుకురా నాయన అనుకుంటే ఇది కొంటలేదు అది కొంటలేదు. అంతేనా వనదేవుడు చేసిండు, మమ్మల్ని ఆగం చేసిపోయిండు. మరి ఇంతవరకు కొంటలేదు. అది మళ్ళీ అన్నట్టు బత్త కట్ట 3 కిలోలు 2 కిలోలు కట్ చేస్తాను అంటారు. మరి ఏం కట్ చేస్తారో మమ్మల్ని ఎట్లా చేస్తారో ఏం కాదో. మరి ఇప్పటికీ దాదాపు మేము 1 ఎకరం చిలక పెడితే 30,000 ఖర్చు వస్తుంది. 2 ఎకరాల పొలం ఉన్నది నాకు. 2 ఎకరాల పొలం సర్వనాశనం అయిపోయింది. దాని అది అయిపోయింది, దాని పని అయిపోయింది. దాన్ని ముట్టుకునే మతడి కింద ఉన్నది నా పొలం. ఇక గిట్టున్నది మా పరిస్థితి. మా రైతుల బాధ్యత గిద్దు ఉన్నది. వర్షం ఎఫెక్ట్ బాగా పడ్డది. గింజలు పెట్టిన కాంచి మొదలు పెడితే గింజలు పెట్టినప్పుడు లేదు వర్షాలు. అదే పత్తి కాపు కచ్చే మూమెంట్లో పూత కూడా కాయ కచ్చే మూమెంట్ నుంచి వర్షాలు ఊకబడు డ్యామేజ్ ఎక్కువ మొదలు పెట్టింది. తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మొత్తం ఖరాబ్ అయింది. ఇక్కడికి వస్తే ఆ పత్తికి కూడా రేట్ లేదు. ఊడకపోతే పత్తి చెండు బుగ్గరపోతే నల్లబడి కింద పడుతుంది పత్తి. ఇక ఇక్కడ వస్తే రేటు లేదు. కూలి మస్తు కూలి ఉన్నాయి. వర్షం పడుతుంది, అది నిమ్ములు ఉంటాయి, తేమ శాతం చూపించదు. అది వాళ్ళు కొనరు. ఇది కాదు, ప్రైవేట్ వాళ్ళు 6,000, 63, 53, 43 వీళ్ళు కొంటారు. రైతు అక్కడనే మునిగిపోతారు. అంతే, ఏం లేదు. 20% తేమంటారు కానీ అది ఇంకా కుదరదు. ఈ వర్షాలు పోవు, రైతు బాగుపడు. ముందుకు వరకు ఎవడు వ్యవసాయం చేయడు. 1% ఎండాలని చెప్తారు సార్. 12% ఏంటంటే ఇటు ఆడ ఏ రంగం ఇటు రంగం వర్షం వస్తాడు. ఆడ కూలీలకు పైసలకు కూలీలు ఎడితే ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇవ్వాలంటే కూలీలు కూడా ఆగట్లేదు. ఎక్కడొస్తాయి చెప్పండి డబ్బులు. ఇప్పుడు ఇటు ఆరబెట్ట 12% ఎండుతాయి. ఇవాళ సాయంత్రం వేరంగానే మధ్యాహ్నం వరకు వాన పడుతూనే ఉండే. ఏంటంటే ఎండబోద్దాం అంటే కొద్దిగా వాన అయినాయి, వర్షాలు అయినాయి. మాసానికి ఇక్కడ మీరు దిగులు పడ్డారు, ధర పడతారు. వర్షాలు బాగుండి లాభం ఎక్కడి అంతా అయిపోయింది. వడ్లు అయిపోయినాయి, మాకు పత్తులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఏం లేదు, ఒక్కసారి కొడితే ఏమో కానీ 10 సార్లు కొట్టే వరకు కాచింది రాలిపోయింది, పలిగింది, నల్లది అయిపోయింది. అట్లయినాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరేగూడెం గ్రామ శివారులో పిల్లాయిపల్లి కాలువకు గండిపడింది. ఆ వరద నీరంతా సమీపంలోని పంట చేలను ముంచెత్తింది. వరుస వర్షాలతో పొలాలు నీటమునగగా మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చెందంగా కాలువకు పడిన గండితో నష్టం తీవ్రత పెరుగుతుందని సాగుదారులు లబోదిబ్బోమంటున్నారు. అష్టకష్టాలు పడి సాగు చేసిన పంటలను మార్కెట్ యార్డుకు తరలిస్తే వర్షం నట్టెట్ట ముంచిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.